ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 13వ వచనం. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. చివరి సలహా. నా ప్రియమైన సోదరులారా, మిమ్మల్ని చూడాలని నాకు ఎంతో ఆతృతగా ఉంది. మీరు నాకు చాలా ఆనందం కలిగించారు. మీ విషయంలో నేను చాలా గర్విస్తుంటాను. ప్రియమిత్రులారా, ప్రభువును అనుసరించడం మానుకోకండి. యువోదియ, సుంటికే అను వాళ్ళు ప్రభు విశ్వాసులు కనుక వాళ్ళు పరస్పరం ఒక అంగీకారానికి రావాలని అర్థిస్తున్నాను. నిజమైన జత పనివాడ, నీవు నాతో కలిసి పని చేశావు. నీవు నమ్మకంగా పని చేసేవాడు అని నాకు తెలుసు. ఈ స్త్రీలకు సహాయం చేయి. దైవ సందేశాన్ని ప్రకటించడంలో వీళ్ళు క్రమంతోనూ మరియు మిగతా వాళ్ళతోనూ కలిసి నా పక్షాన నిలిచారు. ఈ మిగతా వాళ్ళ పేర్లు జీవ గ్రంథంలో ఉంటాయి. అన్ని వేళలందునూ మీరు ప్రభువునందు ఆనందించండి. మళ్ళీ చెప్తున్నాను, ప్రభువునందు ఆనందించండి. మీరు దయగల వాళ్ళనే పేరు పొందాలి. ప్రభువు త్వరలో రానున్నాడు. ఏ విషయంలో చింతలు పెట్టుకోకండి. ప్రతిసారి ప్రార్థించి మీ కోరికల్ని దేవునికి తెలుపుకోండి. కృతజ్ఞత హృదయంతో అడగండి. దేవుడు ఇచ్చే శాంతిని ఎవరు అర్థం చేసుకోలేదు. అది మీ హృదయాలను, మీ బుద్ధిని యేసుక్రీస్తులో ఉంచే కాపలా కాస్తుంది. కనుక సోదరులారా, నేను చివరకు చెప్పేది ఏమిటంటే, సత్యమైన వాటిని, మంచి వాటిని, ధర్మమైన వాటిని, పవిత్రమైన వాటిని, ఆనందమైన వాటిని, మెచ్చుకోదగ్గ వాటిని, అంటే ఉత్తమంగా ఉన్న వాటిని గురించి, ప్రశాంతమైన వాటిని గురించి మీ మనసులో ఆలోచించండి. మీరు నా ద్వారా నేర్చుకున్న వాటిని, నా నుంచి పొందిన వాటిని, నా నుండి విన్న వాటిని, నాలో చూసిన వాటిని ఆచరణలో పెట్టండి. అప్పుడు శాంతిని కలిగించే దేవుడు మీతో ఉంటాడు. కానుకలకు కృతజ్ఞత. మీకు నా పట్ల ఉన్న అభిమానం మళ్ళా మొలకెత్తినందుకు నేను ప్రభువు పేరిట చాలా ఆనందిస్తున్నాను. అవును, మీకు నా పట్ల అభిమానం ఉంది, కానీ దాన్ని చూపించుకునే అవకాశం మీకు చిక్కట్లేదు. నాకు మీ అవసరం ఉందని ఈ విధంగా మాట్లాడటం లేదు. ఏ పరిస్థితిలోనైనా తృప్తిగా ఉండేందుకు నేను నేర్చుకున్నాను. అవసరంలో ఉండడం అంటే ఏమిటో, అధికంగా కలిగి ఉండడం అంటే ఏమిటో నాకు తెలుసు. అన్ని పరిస్థితుల్లో, అంటే కడుపు నిండి ఉండుటను, ఆకలితో ఉండుటను, అవసరాల్లో ఉన్నప్పుడు అధికంగా కలిగి ఉన్నప్పుడును సంతృప్తికరంగా ఎలా ఉండాలో దాని రహస్యం ఏమిటో నేను తెలుసుకున్నాను. నాకు శక్తినిచ్చే క్రీస్తు ద్వారా నేను ఏ పనినైనా చేయగలను. అయినా మీరు నా కష్టాలు పంచుకొని మంచి పని చేశారు. పైగా దైవ సందేశాన్ని గురించి మీరు కొత్తగా విన్నప్పుడు ఫిలిప్పీలో ఉన్న మీరు తప్ప ఎవరూ నాకు సహాయం చేయలేదు. నేను మాసిదోనియా నుండి ప్రయాణం సాగించినప్పుడు ఒక్క సంఘం కూడా నాకు సహాయం చేయలేదు. నాకు వాళ్ళు ఏమీ ఇవ్వలేదు, నా నుంచి ఏమీ పుచ్చుకోలేదు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.